హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. నేను మీ దివ్య. ఈరోజు వీడియోలో రాఖీ స్పెషల్గా మిల్క్ పేడ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అంతేకాకుండా కేవలం మూడు ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఏదైనా స్వీట్ తినాలనుకున్నా లేదా ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నా ఈ విధంగా మిల్క్ పేడలా చేసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఈ మిల్క్ పేడ చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 కప్ వరకు కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ పాలను తీసుకోవాలి. పాలతో ఏ స్వీట్ చేయాలనుకున్నా ఫుల్ క్రీమ్ పాలని తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 1.5 కప్పుల వరకు పాల పొడిని వేసుకోండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ని పాలలో ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా లమ్స్ లేకుండా మిక్స్ చేశాక ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ పాలని సగం వరకు రానివ్వాలి. మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి తొందరగా చిక్కబడిపోతుంది, అలాగే తొందరగా అడుగంటిపోతుంది. సో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు షుగర్ని వేసి బాగా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా బాగా చిక్కబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా లైట్గా పెనం నుంచి అంటుకోకుండా వస్తున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బటర్ పేపర్తో ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ పెడా మిక్స్ అనేది మంచి షైనీగా సాఫ్ట్గా వస్తుంది. వేడి మొత్తం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్ బాల్లా చేసిన తర్వాత దీనిపైన స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా ప్రెస్ చేయండి. చేత్తో చేసినప్పుడు రౌండ్ బాల్స్ ఒకేలా రాకపోతే ఇలా స్పూన్తో అయినా కొంచెం కొంచెంగా మిక్స్ని తీసుకుని పెడాలా కూడా చేసుకోవచ్చు. చూడండి, పెడా షేప్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఈ విధంగానే మిక్స్ని మొత్తం పెడాలా చేసుకోవాలి. మిక్స్ మొత్తాన్ని పెడాలా చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు వీటిపైన పిస్తా బాదం తురుముతో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా మిల్క్ పేడ రెడీ అయిపోయింది. ఈ మిల్క్ పేడని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే 3-4 రోజుల వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా మిల్క్ పేడని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thank you for watching.